జయ గురు సచ్చిదానంద గురు. జయ గురు సచ్చిదానంద గురు. జయ గురు పరబ్రహ్మ జయ గురు. జయ గురు పరబ్రహ్మ జయ గురు. జయ గురు సచ్చిదానంద గురు. జయ గురు సత్య స్వరూప గురు. జయ గురు శిస్వరూప జయ గురు. జయ గురు ఆనంద రూప జయ గురు. జయ గురు సచ్చిదానంద గురు. జయ గురు సచ్చిదానంద గురు. గోపాలకృష్ణ భగవానికి, సద్గురు మహారాజుకి, హర నమ పార్వతీపతి, హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఇక ప్రయత్నం వల్ల సాధింపరానిది ఏది కూడా లేదు. ప్రయత్నం వల్ల సాధింపవచ్చును అన్నటువంటి విషయాన్ని మనకి అందిస్తున్నారన్నమాట ఇది. కాబట్టి ఈ ప్రయత్నపరుడైనటువంటి అతని పేరు కూడా భగీరథుడు అంటారు. అదేంటి కదా, ఆ భగీరథుడు ఆ ఉపాఖ్యానం వేదాంత రూపంలో మనకి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునితో చెబుతున్నారు. ఓ శ్రీరామచంద్ర, నీవు స్థిరబుద్ధి కలిగి ఏమి మూఢత్వం లేని వాడవై ఉండుము అని చెప్తున్నారు. ఇక్కడ మూఢత్వం అంటే ఏమిటి? అజ్ఞానము. స్థిరబుద్ధి కలిగి అజ్ఞానం లేకుండా వాడవై ఉండమని చెబుతున్నారు. మరి అట్లుండినచ్చు నీకేమిటి తెలుస్తా కలుగుతుంది? ఈ యథాప్రాప్తములకు కార్యములు చేయు భగీరథ రాజులకు వలె దుస్సాధ్యమైన వస్తువు కూడా నీకు సిద్ధింపగలరు అని చెప్తున్నారు. అది అన్నమాట. కాబట్టి ఆ భగీరథుని ఏ విధంగా అయితే ఆ స్థానాన్ని అతిక్రమించి, అంటే స్థానాన్ని, ఈ అజ్ఞానమైన స్థానం అతిక్రమించి ఆత్మోన్నతిని పొందినాడో అటువంటి విషయాన్ని. మరి భగీరథుడు అంటే ఎవరు? ఇతడు కూడా కోసల వంశ తిలకుడకు భగీరథులను రాజు. కోసల వంశానికి గొప్పవాడనమాట అటువంటి రాజు. అతడు ఎవడు? పరమ ధార్మికుడు. అతనికి విశేషణాలు చెబుతున్నమాట. సముద్రయుక్తముకు ఈ పృథివీ అంతటికి అతడు రాజు. మొత్తం అంతా రాజు అన్నమాట. అతడు ఒక్కసారి ఏకాంతంలో కూర్చొని చింతిస్తున్నాడు. ఏమిటని? ఈ జగత్ యాత్ర అయినటువంటిది ఎంత అసమంజసమైనది, ఎంత ఉద్యోగంతో కూడి ఉన్నది అని అనుకుంటాడు. ఈ జగత్తు ఇది ఎంత అసమంజసంగా ఉన్నది, మళ్ళీ ఎంత వేగంతో కూడి ఉన్నది అని అనుకొని భగీరథ ఉవాచ పునర్దినం పునశ్యామ దానశతం పునః తదేవ భుక్తి విరసం లక్ష్యతే కర్మ కుర్వతాం. పునర్దినం పునః శ్యామ. రోజు జరుగుతుంది ఇదే. సూర్యుడేమో ఉదయిస్తుంటాడు, మళ్ళీ అస్తమిస్తూ ఉంటుంటాడు. సూర్యుడేమే ఉదయించడం అస్తమించడం జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రకారముగా మరల రాత్రి మరల పగలు ఇలాగా అనేక మార్లు సంభవిస్తూనే ఉంది. కోట్ల జనాలు ఇప్పటికీ గడుస్తూనే ఉన్నాయి. కాబట్టి కానీ ఇదంతా ఏమిటి? మనకి కార్యమే గాని ఇంకేమి కాదు. కానీ అపూర్వమైనటువంటిది, పరమ పురుషార్థ రూపమైనటువంటిది ఇదేదీను కాదు. తినడం,
తెల్లవారిపోతుంది, మళ్ళీ పని చేసుకుంటున్నాం, మళ్ళీ తింటూ ఉన్నాం, ఇలాగ అయిపోతుంది. కానీ ఇది ఏదైతే ధర్మము, అర్థము, కామము, మోక్షం అని 4 ఉన్నాయి చతుర్వేద పురుషార్థాలలో, ఆ చివరిదైన పరమ పురుషార్థం ఇదేది కాదు. పరమ పురుషార్థ సాధనం కూడా ఇది కాదు. అది చింతించి ఆయన ఈ విధంగా మొట్టమొదట అనుకుంటున్నారు. ఇక ఏన ప్రాప్తేన లోకే అస్మిన్ ప్రాప్యమవశిష్యతే తత్కృతం సుకృతం మన్యే శేషం కర్వనిశూచికా. ఏన లోకే ప్రాప్తేన, ఈ ప్రపంచంలో మనం దేన్నైతే పొందుచున్నామో, ఇంకా పొందదగినది ఏదైతే మిగిలి ఉండకుండా ఉన్నదో దానికి సంబంధమైన కర్మయే ఉత్తమ కర్మ అవుతుంది. అది చెప్తున్నారు. తత్కృతం సుకృతం అన్నారు. దానికి సంబంధించిన కర్మ చేయడమే ఏమిటది? ఉత్కృష్టం. సుకృతం. సుకృతం అనేది మంచిది అన్నమాట. సు అంటే ఏమిటి? మంచిది అన్నమాట. కాబట్టి సుకృతం అన్నారు. సత్కర్మే సుకృతం. దానికి సంబంధించిన కర్మమే ఉత్తమ కర్మ. కానీ ఈ తక్కిన కర్మ అంతా కూడా ఏమిటి? దుఃఖ ఫలదాయకమే, ఇంకోటి కాదు అని అనుకుంటాను అని ఈ ప్రకారముగా పునః పరిషితం కర్మ కుర్వన్నలజ్యతే మూఢబుద్ధి అబుద్ధిస్తూ కుర్వాత్ కిల బాలవతు. పునః పర్యుషితం. అది కర్మ కుర్వన్ను నలజ్యతే అన్నారు. ఎట్లా అంటే మనం ఈ రోజు ఒక విషయాన్ని సేవిస్తూ ఉన్నా, దాంతో చెప్తుంటుందా? అందులో కష్టాలు వచ్చినప్పుడు ఈ విషయం వద్దనుకుంటాం, మళ్ళీ ఏమవుతుంది? ఆ విషయమే తీసుకుంటున్నా. అంతే కదా మనకి. ఇప్పుడు ఏదైనా ఒక విషయము, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ వస్తువు తిన్నప్పుడు కానీ, ఆ వస్తువు అనుభవించినప్పుడు కానీ తాత్కాలిక సుఖాన్ని పొందుతున్నా, అనంతరం దానివల్ల ఒక విపత్తైన కష్టం వస్తే అప్పుడేమనుకుంటాం? ఇంక ఈ వస్తువు మనకొద్దు, ఇది మనకి అనుకుంటాం. ఆ కష్టాలు తీరిపోవడం, మళ్ళీ శరీరం బాగైపోవడం, తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? అదే చేస్తాం. అందుకే అన్నారు, చెర్వనులైన వారికి ఏమిచ్చిన గాని కాననముకు నేగిన గాని హరి ప్రబోధంబులు గల్గునే అన్నారా? ఇది చర్వనులైన వారికి ఏమిచ్చిన గాని కారణముకు నేగిన గాని హరి ప్రబోధములు కలుగునే అన్నాడు. ఎవరు? ప్రహ్లాదు. అర్థమైందా? చెరువిది చలనం అంటే కట్టడం, మళ్ళీ దాన్నే తినడం. ఏమంటారు? ఈ జన్మల్లో అలాగే చేస్తున్నాం, మళ్ళీ ఏది వద్దనుకుంటున్నామో మళ్ళీ జన్మ రావడం, మళ్ళీ తినడం. నిన్న విషయం వద్దనుకుంటున్నాం, శబ్ద స్పర్శ రూప రసనేంద్రియములతో ఈ విషయాలు వద్దనుకుంటాం ఒక రోజుకి, మనకి తాత్కాలిక వైరాగ్యంగా, మళ్ళీ మా దాని ఏందే పడుకుంటున్నాం. అర్థమైంది కదా? దాంతోనే ఉంటున్నాం. అందుకని పునః పరిషితం కుర్వన్ను నలజ్యతే. మళ్ళీ సిగ్గు కూడా మనకి ఉండలేదని చెబుతున్నారు. అర్థమైంది కదా? కక్కిన కూడు తినేది ఏమిటి? ఒక్కలే తింటాయి. ఇంక తింటాయా? మరి మనం ఈ విషయం వదిలిపెట్టేస్తాం అనుకోని మళ్ళీ ఆ విషయాన్ని మనం స్వీకరిస్తే మనం దేంతో సమానం అయిపోయినామో? ఆ కుక్కలతోనే సమానం అయిపోయినాం. మనం దేంతో సమానం అయిపోయినా? ఆ కుక్కలతోనే మనం సమానం అయిపోయాం. అర్థమైందా? మూఢబుద్ధి అబుద్ధిస్తూ కుర్యాత్ కిల బాలవతు. అయితే ఎలాగ మరి? బాలుడికి చేసిన పని చేస్తూ ఉంటాడు, కానీ బాలుడికి సిగ్గు ఎందుకు తెలియదు. ఆయనకి మూఢబుద్ధి, ఆయన అజ్ఞానం చేత. మరి తెలిసిన వాళ్ళు మన వాళ్ళగే చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంక మరి ద్వయోర్ మధ్య అంతరం. ఆ బాలుడికి 60-70 ఏళ్ళు వచ్చిన మనకి భేదం ఎక్కడ ఉన్నదని చెబుతున్నాడు. అర్థమైంది కదా? ఇన్నాళ్ళు మనకి భేదం ఎక్కడుంది? ఏమీ తెలియదు కాబట్టి అతడే బాలుడు చేసిందే చేస్తుంటాడు. ఆయన మలం విడిచిపెడతాడు, ఆ మలాన్ని తీసుకుంటూ రాసుకుంటూ ఉంటుంటాడు. చిన్నప్పుడు తెలియకపోతే 5 కోట్లు కూడా పెట్టేసుకుంటూ ఉంటాడు. వద్దొద్దని మనం చీచి అంటేనే వదులుతాడు. అర్థమైంది కదా? ఆ ప్రకారంగా ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం మరి? ఇది అందుకు చెప్తున్నారు. ఇదే అవుతుంది కదా ఇంకా. ఈ ప్రకారంగా చింతన చేశారు. ఎవరు? భగీరథుడు. భగీరథుడు ఈ ప్రకారంగా
చింతన చేశాడు. చేసి ఇక దుఃఖ చిత్తుడైపోయినాడు. అన్నప్పుడు ఇన్నాళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు అయిపోయింది, 90 ఏళ్ళు అయిపోయింది అని ఒక్కొక్క సవరికి చింత వస్తుంది కదా ఎవరికైనా. ఇంతవరకు ఏం చేశామా లోకంలో? చెరివిది చెరవనమే కానీ కొత్తదేది లేదు కదా. ఇక మనము ఇక సాధారణంగా ఈ విషయంతోనే ఈ వాసంతోనే మళ్ళీ జన్మకు పోతున్నాము, మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ ఆ జన్మల్లో ఇలాగే గడిచిపోతుంది. ఎన్ని కోట్ల జన్మలు అయిపోయినాయో, మనం ఎంతమంది గర్భాసులు జన్మించినామో ఏమిటిది అన్నటువంటిది అదంతా ఒకసారి తెలుసుకుంటే ఎలా ఉంటుంది? దుఃఖం వస్తుంది. ఇంట్లో లేదని ఒక దుఃఖం, ఈ దుఃఖం సామాన్యం, అర్థమైందా? అందరూ అన్ని మేరలు కట్టుకున్న ఒక మేరలు ఇది ఒక దుఃఖం, అర్థమైంది కదా. ఈ ప్రకారంగా అందరూ డబ్బు గడించుకున్న నాకు డబ్బు లేదు కదా ఒక దుఃఖం. ఈ దుఃఖాలన్నీ కూడా ఈ మూడిటికి చెందినవే. ఏది ధర్మము, అర్థము, కామం. ఈ దుఃఖాలన్నీ ఈ మూడింటికి సంబంధించిన దుఃఖాలే. కానీ ఆ దుఃఖం రావాలి, అర్థమైంది కదా. ప్రతి వారికి ఆ దుఃఖం తనంతలు తనకు వచ్చినప్పుడే జ్ఞానం పట్టుబడుతుంది. ఏమంటారు? ఇంకా శరీరం ఎప్పుడు పోతుంది ఎవరు తెలుసు, మనం ఇప్పుడే సంపాదించుకోకపోతే ఇంకేం చేయాలి అన్నటువంటిది రావాలి. అది వచ్చిందా ఇక పర్వాలి. తనకు తాను ఎప్పుడైతే ఉదయం అయిపోయిందో ఇక ఎవడు ఇతరు దాన్ని లెక్క చేయడు, తన మార్గాన్ని చూసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా దుఃఖ చిత్తుడి సంసారము నెల మహాభీతిని పొందిన వాడే మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి చదవడం, ఈసారి నేను పుట్టినప్పుడు ఏ యోనుల్లో పుడతా నాకేం తెలుసు అన్నటువంటిది ఒక దుఃఖ భీతి వచ్చేసి ఇక అంటున్నారు. ఒకనాడు తన గురువుకు ఆ త్రితలను గురించి అడిగాడు. తన గురువు పేరు త్రితలుడు అన్నమాట. ఏం పేరు? ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు అనమాట. భగీరథుడు జరామరణ మోహాది రూపాణం భవకారిణాం భగవన్ సర్వ దుఃఖానాం కథమంతః ప్రజాయతే. జరామరణం మోహాది రూపాణం భవకారిణాం భగవన్ సర్వ దుఃఖానాం కథం అంతః ప్రజాయతే. చూసారా ఎంత చక్కగా అడుగుతున్నారు. ఇప్పుడు ఇది ఈ స్థితికి వచ్చినప్పుడు గురువు గారిని ప్రశ్న పరిప్రశ్న అంటారు. ఇది ఏమంటారు దీన్ని? ఇది పరిప్రశ్న. అర్థమైంది కదా. అంతటను ఆలోచించి చక్కగా వేసినటువంటి ప్రశ్న అన్నమాట ఈ ప్రశ్న. ఇప్పుడు నేను మహాత్మా చెప్పారు, వార్ధక్యము, మరణము, మోహము ఈ రూపాలు ఉన్నాయి కదా, ఇవి ఏమిటివి? ఈ సంసార కారకములు ఇవన్నీ. రూపం రావడము, పోవడము ఇవన్నీ ఏంటి? కారకం. అగు ఈ సమస్త దుఃఖములు ఎట్లు తొలుగును అన్నారు. ఈ దుఃఖాల నుండి బయటపడడం ఎలా? ఇది రావాలి. సామాన్యంగా మనకున్నటువంటివన్నీ కదా, నిత్య దైనందిన జీవితంలో దుఃఖాలను బయటపడాలనే మన యొక్క దృష్టి. అర్థమైంది కదా. జన్మజర ప్రవాహం నుంచి ఎప్పుడు దుఃఖాల నుంచి బయటపడతామా అన్న దృష్టి ఉన్న వాళ్ళు చాలా అరుదు, తక్కువ మంది. లేదని కాదు ఇక్కడ, ఏమంటారు? తక్కువ మంది అనమాట. సామాన్యంగా ఉన్నటువంటి సమస్యల నుండి ఇంటి సమస్యల నుండి, పిల్లల సమస్యల నుండి ఈ ఒక్క వీటి నుండి మనం బయటపడదామని ఎక్కువగా మనం ఉంటాం. అందుకనే మరి కొంతమంది అటువంటి తత్వజ్ఞులు సంతకు మనం వెళ్ళినామని ఏం కోరుకుంటాం? అది కోరుతాం. ఏదో మనకి ఏ లోట్లు ఎక్కడ ఉన్నాయో ఆ లోటు తీర్థ స్వామి వాళ్ళ దగ్గర ప్రార్థిస్తాం మనం. అర్థమైందా? అంతే కదా. మనకి ఏ లోట్లు ఎలా ఉన్నాయో అది ఎప్పుడు తీరుతాడా అని అడుగుతాం. కానీ ఈ జన్మజర ప్రవాహ దుఃఖం నుండి పోతామన్నటువంటి వాళ్ళు ఎంతమంది? మరి ఎంతమంది దగ్గరికి వెళ్తున్నాం కదా, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి. అక్కడికి వచ్చిన వాళ్ళ సంఖ్యలో 199% అనమాట, ఏదో ఒకటి. కానీ ఈ తత్వజ్ఞానం తెలుసుకుందామని అడిగినాడు ఎవరు చెప్పండి? ఎవరు? ఎంతమంది? అందుకని ఈ విచారణ వచ్చినవాడు అదే. ఈ విచారణ వచ్చినవాడు నేను ఈ జన్మజర ప్రవాహం ఎలా దాటుతాను? మరి జన్మ ఉంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం
తస్మాత్ ఏమి జాగృత అన్నారు కదా. మరి ఈ శరీరంకి ఏమన్నారు? అశాశ్వతం దుఃఖాలయం. ఇదేంటి ఆలయం? దుఃఖమే ఇందులో ఉంటుంది, అర్థమైంది కదా. ఇది ఆలయంలో దుఃఖం ఉంటుంది, ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు, ఈ ఆలయంలో దుఃఖం ఉంటాడు, ఈ ఆలయంలో దేవుడు లేదే కాదు, ఉన్నాడు. కానీ దీనికి కూర్చుంటూ ఉంటుంది, అదే అనమాట. ప్రతి దానికి మాటి మాటికి మానవుడికి భీతి కదా, అందుచే దుఃఖాలయం. అందుకు చెప్తున్నారు ఈ విధంగా, భగవన్ సర్వదుఃఖానాం కథమంత ప్రజాయతే, ఏ విధంగా అవుతుందన్నారు. ఇప్పుడు చరిత్రలో చెప్తున్నాడు, శిరసామ్యాత్మనోత్తేన నిర్విభాగ విలాసిన రాజన్ జ్ఞేయావబోధేన పూర్ణేన భరితాత్మనా క్షీయంతే సర్వదుఃఖాని తృట్యంతి గ్రంథయోభితః సంశయాత్ సమతాం యాంతి సర్వకర్మాణి చానఘా. చెప్తున్నాడు ఇప్పుడు ఆయన మనకి ఏమందిస్తున్నాడు? శిరసామ్యాత్మనుత్తేన, చిరకాల అభ్యాస బలము చేత శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాధన, చతుష్టయ, సంపత్తి, అర్థమైంది కదా రాజన్. ఇవేం చేస్తాయంటే జ్ఞేయావబోధేనా, జ్ఞాతం యోగ్యం, జ్ఞేయం, తెలుసుకున్నట్టుకు యోగ్యమైన దాన్ని ఏమంటారు? జ్ఞేయం అంటారు. ఆ జ్ఞేయాన్ని అవబోధేన, చక్కగా తెలుసుకున్నట్టు ద్వారా ఏమి? పూర్ణేనా, సంపూర్ణమే, వ్యాపకమైనటువంటిది. భరితాత్మన, తద్వారా సర్వ దుఃఖాన్ని క్షీయంతే. ఎలాగయ్యా నాకు దుఃఖాలు పోతాయి అడిగాడు ఆయన. ఏం చెబుతున్నాడు? తృట్యంతి గ్రంథయ, ఇలా త్రుటి ఎలాగైతే అంత గ్రంథులు తీరిపోతాయో అందుకని మనకి ఏముండాలి అంటే ఆ జ్ఞానం కావాలి అంటే చిరసామ్యాత్మన ఉత్తేన అన్నాడు. అల్పకాలము ద్వారాగా మనం దాన్ని సాధించలేం. సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేమితో దృఢభూమి అన్నాడు. మన సాధన దృఢం కావాలంటే పక్కనే చెప్పాడు. దీర్ఘకాలం ఒక విశేషమైన మాట. సత్తు దీర్ఘకాలం. దీర్ఘకాలం అంటే శరీర పతన పర్యంతం, అక్కడికి అయిపోయి దీర్ఘకాలం. సో దీర్ఘ నైరంతర్యేన, నిరంతరం, అర్థమైంది కదా. మనం ఏ పని చేస్తున్నా పశ్చన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, నశ్యన్, గచ్చన్ ఉంది కదా, ఆ విధంగా నైరంతర్యం. సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారం. సత్కారం అంటే ఏంటి? ఆధారపూర్వకం, ప్రేమ. 4 రోజులు చేస్తే ఇష్పు రాకుండా ఎన్నాళ్ళు ఈ పని చేస్తామని, ఇంకా ఎన్నాళ్ళు చేసినా ఇంతే కదా, ఏమొస్తుందో ఏమి లేదు. ఏంటంటే బాహ్య పలాశే మనకి ఎక్కువ కానీ అంతర పలాశకు రావాలి. ఏమంటారు? బాహ్య ఫలం అనేది మన పూర్వార్జితం. మన పూర్వజన్మంలో మనకి పుణ్యం ఉంటే అందరి చేత సంతోషింపబడినటువంటి ఒక విధంగా ఉంటాడు. పూర్వజన్మం పాపం వచ్చినప్పుడు అది దుఃఖహేతుగా మారుతుంది. ఇంతే. చాలా ఎదుటివాడు మన కష్టాన్ని కలిగించడం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. వాడి వల్ల నేను నష్టం పోయిన మనం అనుకోవక్కర్లే. మన పాప ఫలం అన్నటువంటిది మనకు వచ్చినప్పుడు యోగికి కానీ భోగికి కానీ అనుభవింప చేస్తారు. అది ఎవరికి తప్పదు. మనం పూర్వం చేసిన పాపం ఉంది కదా, అప్పుడు నవ్వుతూ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఏడుస్తాం, నొప్పిస్తాం. ఇది గ్రహించుకుంటాం మనము. నిందలేందే పొందిపోదని తర్వాత పొందిపోదు అన్నట్టుగా ఎవరో మనకి కష్టపెట్టారు, ఎవరో మనకి సుఖపెట్టారు అనుకుంటాం మనం. ఎవరు సుఖపెట్టేది, కష్టపెట్టేది పుణ్య పాపములు. ఆ పుణ్యం ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి ద్వారాగా మనకు సహాయాన్ని అందిస్తారు. పాపం ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి ద్వారాగా మన దుఃఖాన్ని అందిస్తారు. ఇది మాత్రం పరమసత్యమైన మాట. ఇందులో తేడాయే. మరి అప్పుడే కదా ఇప్పుడు మనకి దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందకుండా. అంటే ఏమిటి దిగులు చెందకుండా? ఆ దుఃఖ విచారానికి అదే అని మనం అనుకొని నా కర్మలో అయిపోయింది అనుకోకూడదు. వస్తుంది. కాకపోతే ఎవరికి వస్తుంది చెప్పండి? పశువులకు వస్తుందా? పశువులు ఎవరితో చెప్పుకుంటారో చెప్పండి? వారి దుఃఖాలు వస్తూనే లేవా? మనకంత దెబ్బ తగిలితే వెంటనే ఏ శక్తికి అయిపోద్దని ఎన్ని మందులు పెడుతున్నాం. ఒక పశువు కొడేస్తారు ఒకడు, దెబ్బకి ఏం చెబుతాయి? దానికి కూడా ప్రకృతి ఏమిటంటే 4 రోజులు పోతే లోపల కూడుకొని వస్తుంది అనమాట.
మందు వేసినా మందు వేయకపోయినా ఈ లోపల కూడుకునే సామర్థ్యం దానికి ఉంటుంది, అది అలా పోతూ ఉన్నాయి. సరే ఇంటి పశువులు అయితే కొన్ని ఏమి ఆ డాక్టర్ ఎవరు తీసుకొస్తారు, బాగా చేయిస్తుంటారు. ఈ ప్రారంభం అన్నటువంటిది ఏమి తప్పదు అది. అందుకని మనం ఏం చేయాలి మరి? ఆ సాధన చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సాధన వదలకూడదు, గుర్తుపెట్టుకోండి. కష్టాలు వస్తూ ఉంటుంటాయి. కష్టాలు వచ్చాయంటే అర్థం ఏమిటి? ఆ కష్టము కలిగే పనులు మనం పూర్వం చేసి ఉన్నాం, అర్థమైంది కదా. ఇప్పుడు మనకెవరు కష్టపెట్టడానికి ఎలా పెడతారు చెప్పండి? మనం అంతా శివరాజ్యలేందే చీమైనా కొట్టదు అంటుంటే ఒక చీమకి అంత అర్హత లేకపోతే సామాన్య మానవుడికి అర్హత ఉంటుందా చెప్పండి? ఉంటుందా? అందుకని ఈ ప్రకారముగా మనకి కలుగుతుంటుంటాయి. అందుకు సరే ఏది కలిగినా సరే తన యొక్క సాధన మాత్రం వదలకూడదు. నేను ఈ సాధన ప్రారంభించాను, నాకు కష్టాలు కలిగాయి కాబట్టి ఈ సాధన వల్ల జీవితాంతం కష్టం వస్తుందని దాన్ని విడిచిపెట్టేస్తారు చాలా మంది. అర్థమైందా? ఏ సాధన వల్ల వచ్చే కష్టాలే కావు. ఎక్కడి నుంచో దేవుడిని తీసుకొచ్చాం, అక్కడికి వెళ్ళి చక్కగా కనపడ్డాడు ఒక ఈ కృష్ణుడో ఈ ఈశ్వరుడో లేదా గణపతితో, అది తెచ్చుకొని మన ఇంట్లో పెట్టాం. పెట్టినాడు ఏమి సగా మధ్యాహ్నం తెచ్చాం, ఉదయం పెట్టుకున్నాం, మర్నాడు మనకు పెద్ద విపత్తు వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన దృష్టిలో ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అంతే. సరే ఆ రోజు వచ్చుకున్నాడు, మర్నాడు మనకు కష్టం కలిగింది, ఆ రోజు వచ్చుకున్నాడు, మళ్ళీ 3 రోజులు కష్టం కలిగేసరికి ఇంకా ఇంకొంత తిరిగి ఉంది దానికి ఏమంటారు, మళ్ళీ పడిపోద్ది అంతే. ఇక అడుగుతారు ఏమిటి సంగతి అంటారు, ఏమీ లేదు ఇదైతే మళ్ళీ చెప్తాం, అది వస్తువు వాడు పెట్టి అది చూసారు దెబ్బ మీద దెబ్బ వచ్చిందా, అందులో ఏదో దోషం ఉంది అలాంటి మీరు పెట్టుకోకూడదు అంటే అది తీసుకెళ్ళి ఆ పూజారికి ఇచ్చి 100 రూపాయలు దక్షిణ ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి ఇచ్చేస్తాం. ఆయనకి ఏంటి అన్నీ ఉంటాయి గుడిలో, దానిలో దానికి దక్షిణే లాభం ఆయనకి, అర్థమైంది కదా. ఆ గుడిలో 100 ఉంటాయి నా దగ్గర, 2 మనం ఇచ్చినవన్నీ బోల్డ్ అందులోనే. మళ్ళీ ఎవరికైనా కావాలని అడిగినప్పుడు ఇచ్చేస్తూనే ఉంటాడు ఆయన. గుడిలోకి వెళితే ఏమి, గుడిలోకి వెళ్ళొస్తే ప్రసాదం కొత్తి మీద ఉంటే అరటిపండ్లు అంటాం, ఆ అరటిపండ్లు పెట్టాలా గుడిలోకి వెళ్ళొస్తే అంటాం ఏం ప్రసాదం, ఎక్కడ ఏ గుడి ప్రసాదం అంటాడు, అర్థమైంది ప్రసాదం అయిపోతుంది. అందుకని అక్కడికి వెళ్ళేసి పరమ పరిస్థితి అయిపోతుంది భవ సన్నిధిలో అవన్నీ. అందుచేత చెప్తున్నారు ఈ ప్రకారంగా ఏం చేయాలి మనం? సాధన చేయాలి. మరి అందులో మనకి సాధన చతుష్టే సంపత్తి ఉండాలి, ప్రతి వారికి ఉండాలి. అయిందా? ఏముండాలి? సాధన చతుష్టే సంపత్తి అందరికీ ఉండవలసిందే. సాధన చతుష్టే సంపత్తిలో ఎన్నున్నాయి విశేషణాలు? 4 ఉన్నాయి, అంతే కదా. 4. 1 నిత్యానత్రిస్తు వేకం, 2 ఇహాముత్ర ఫలభోగ విరాగ, 3 శమాది షట్క సంపత్తి, 4 ముముక్షుత్వం. అయిందా? సాధన చతుష్టే సంపత్తులు ఇవన్నీ మనకి 4. ఎవరికి బ్రహ్మజ్ఞానం ఆవశ్యకమో, ఎవరికి మోక్షము మోక్షమే ప్రయోజనమో, ఎవరికి మానవ జన్మ కర్తవ్యము నెరవేర్చుకోవాలని ఉద్దేశం ఉంటుందో, ఆ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపాన్ని నేను అని తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారందరికీ ఈ 4 ఉండాలి. ఈ 4 ఎవరికి ఉండాలి అంటే వారందరికీ ఉండాలి. ముముక్షుకి 4 ఉండాలి. ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి, అందరికీ 4 ఉండవలసిందే. ఎవరు కలెక్టర్ కావాలనుకుంటున్నారో వారికి ఐఏఎస్ అర్హత ఉండవలసిందే, అర్థమైంది కదా. ఎవరు డాక్టర్ కావాలనుకుంటున్నారో వారికి ఎంబీబీఎస్ అర్హత ఉండవలసిందే. ఎవరికి మోక్షము కావాలనుకుంటున్నారో వారికి 4 ఉండవలసిందే. అందుకనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. బ్రహ్మసూత్రాలు ఏమన్నారు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అర్థమైంది కదా. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పారు. అంటే ఏమిటి? బ్రహ్మ జిజ్ఞాస ఎవరికైతే అవసరమో, బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏమిటి? జ్ఞాతమిచ్చ జిజ్ఞాస, తెలుసుకోవాలని ఇచ్చ ఉన్న వాళ్ళందరూ జిజ్ఞాసులు. అది ఏ తెలుసుకోవాలంటే దానికి జిజ్ఞాస అంటారు. శాస్త్ర జిజ్ఞాస కానివ్వండి, కర్మ జిజ్ఞాస కానివ్వండి, భక్తి జిజ్ఞాస కానివ్వండి, అది మనకేమి అది ఒక విద్యా జిజ్ఞాస కానివ్వండి, లేక సంగీత జిజ్ఞాస కానివ్వండి, అదంతా తెలుసుకోవడం. ఇప్పుడు మనకి ఏమిటిది? బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మను తెలుసుకునే జిజ్ఞాస మనకి ఉంది. మరి బ్రహ్మ జిజ్ఞాస కావలసిన వారికి ఏముండాలి? అథ అన్నారు. అథ అంటే అనంతరం. అదంటే ఏమిటి? అనంతరం. ఏ అనంతరం?
అది సాధన చతుష్టే సంపత్తి అనంతరం బ్రహ్మ జిజ్ఞాస. తెలుస్తుంది కదా, సాధన చతుష్టే అనంతరం బ్రహ్మ జిజ్ఞాస ఉండాలన్నమాట. మరి బ్రహ్మ అప్పుడు ఏమవుతుంది, ఐఏఎస్ పాస్ అయిపోయిన తర్వాత మన అప్లికేషన్ పెట్టినా వెంటనే వారు ఇస్తారు కలెక్టర్ పోస్టు. కలెక్టర్ పోస్ట్ కోసం మనము ఒక ఇంటర్మీడియట్ చదివి కాగితం పెడితిస్తారా? ఇవ్వడు. తొందరగా వస్తుంది అనమాట. అది పెడితే తొందరగా వస్తుంది. ఇది పెడితే ఇంక నువ్వు అర్హత నీకు ఇంకా లేదు, ఏమి ఇంకా నీవు మరొక 5 ఏళ్ళు చదువుకొని రా నాయన, నీకు అర్హత వస్తుందని వెంటనే ఆయన సమాధానం ఇచ్చేస్తారు పోస్టులో. అర్థమైంది కదా. ఆ ప్రకారంగా సాధనలు చత్వారి సాధనాన్యత్ర, అక్కడే 4 సాధనాలయ్యా. కథితాని మనీషిభి అన్నారు. ప్రశస్తమైన మనస్సు అంతఃకరణము కలవారి ద్వారా 4 సాధనాలు చెప్పబడి ఉన్నాయి చెప్పినారు. మరి ఆ 4 సాధనాలు నిత్యానిత్య వస్తు వివేకం మొట్టమొదటి. ఏది నిత్యము, ఏది అనిత్యం. మనకి నిత్యమేమిటి, అనిత్యం ఏమిటని తెలుసుకోవాలి. నిత్యం వస్తు అర్థమైంది కదా. తదన్యమఖిలం తద్ అవస్తు అన్నారు. అర్థమైంది కదా. నిత్యం అనేది ఏంటి, వస్తువు. తదన్యమఖిలం అవస్తువు అన్నమాట. వస్తువు వస్తువు బ్రహ్మ, అవస్తు మిథ్య. అర్థమైంది కదా. దీన్నే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. వస్తువు అనేది బ్రహ్మ, అవస్తు అనేది మిథ్య. అందుకే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నారు. మనకి ఏది నిత్యము ఏది అనిత్యం అంటే నిత్య వస్తువు బ్రహ్మైవ, బ్రహ్మైవ నిత్య వస్తువు. తదన్యదఖిలం ఏమి మిథ్యా వస్తువు. బ్రహ్మ ఏంటి నిత్య వస్తువు, బ్రహ్మయే నిత్య వస్తువు. ఆ అఖిలం అంతా ఏమిటి, అనిత్య వస్తువు. అంతే కదా. తదన్యం అఖిలం అనిత్య వస్తువు. అయితే ఇప్పుడు ఇంతవరకు మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ప్రతిదినము కూడా బ్రహ్మ లక్షణాలన్నీ కూడా దాన్ని ఏమంటారు, నిత్య వస్తువు అంటారు. బ్రహ్మ అంటే ఏమిటి, అన్నిటికంటే గొప్పది. బృహత్వాతిథి బ్రహ్మ. బృహత్ అంటే ఏమిటి, గొప్పది అన్నమాట. ఇంకా దానికంటే గొప్పది కానీ దానికంటే సమానమైనది కానీ ఇంకొకటి లేదు. ఇది బ్రహ్మ. ఇది ఏమిటిది, నిత్యమా అనిత్యమా? నిత్యం. నిత్యం అని పేరు ఇదేనమ్మా. నిత్యానిత్య వస్తువు కొన్నారు కదా, నిత్య వస్తువు ఏకమంటే ఇది తీసుకోవాలి. మరి బ్రహ్మ ఎక్కడ అంటే చతుర్ముఖేంద్రదేవేషు మనుషాశ్వగవాదిషు చైతన్యమేకం. ఇది అన్నమాట. అర్థమైంది కదా. ఈ బ్రహ్మ ఏంటి, ఏకం. ఏకం సత్తు, ఒకటే ఒక్కటి. సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి. కాబట్టి ఇప్పుడు మనకి బ్రహ్మ అంటే ఏమిటి, పిపీలక మొదలుకొని ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడు వరకు ఎన్ని లోకాలైతే మనకు సృజింపున్నాయో భూమిలోను పైన 7 పైన 7 కింద 7 కలిసి 14 లోకాల్లో వ్యాపించినటువంటి ఈ జీవరాశులు ఉన్నాయో ఆ జీవరాశుల్లో ఉన్నటువంటి చైతన్యమే నిత్య వస్తువు, అదే బ్రహ్మ. ఇది నిత్య వస్తు విచారణ సంగ్రహంగా మనకి అర్థమైంది కదా. ఇదేమిటిది, నిత్య వస్తు విచారణ. ఇప్పుడు మరి అనిత్య వస్తు విచారణ. నిత్యమై వివేకం అయింది కదా, ఇంకా రోజు తెలుసుకుంటే ఉన్నాం కాబట్టి దీనిలో నేను ఎక్కువ. ఇక అనిత్య వస్తు వివేకం. అనిత్యం అంటే ఏమిటి, మిథ్య. నామరూపాత్మకం జగత్తు అనిత్యం అని చెప్పినాడు. అయింది కదా. అనిత్యం అంటే ఏమిటి, నామరూపాత్మకం జగత్. ఒక కాలంలో భాషిస్తుంటుంది, ఇంకొక కాలంలో అది లేకపోతుంటుంది. అన్ని కాలముల్లో ఉన్నది నిత్యము, ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనిది అనిత్యం. ఈ శరీరము ఇటువంటి రూపము ఇంతకు పూర్వం లేదు, తర్వాత ఉండదు, మధ్యలో ఉన్నట్టుంది. కానీ ఇది కూడా మనకి ఒక రోజుకి పోతుంది, ఇది ఒక్కవే. అర్థమైందా? అందుకని ఎక్కడెక్కడైతే నామము రూపం ఉందో అదంతా జగత్ లెక్కేసుకోవాలి. అదంతా ఏం తెలుసుకోవాలి, జగత్ తెలుసుకోవాలి. ఈ కుర్చీ కూడా జగత్తే. జగత్ అంటే ఈ పుస్తకం కూడా నామం ఉంది, రూపము ఉంది. మనకు కూడా నామం ఉంది, రూపము ఉంది. ఈ శరీరం కూడా ఏమైంది, జగత్. అంతే కదా. నామరూపాలు ఉండేదాలు ఏమిటి, జగత్తు. మరి శరీర నామరూపాలు ఉన్నాయి లేవా, ఏమంటారు, ఇది జగత్. అయిందా? ఈ శరీరం నామరూపం ఉంటే ఇది పేరేమైంది, ఇది జగత్ అయింది అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మరి ఈ శరీరం ఇప్పుడు మనకు కనబడింది, మనకి తర్వాత పోయిన తర్వాత ఉంటుందా, మన పుట్టక ముందు ఉందా,
లేదు కాబట్టి ఇదేమైంది మిథ్యా అర్థమైంది కదా. అనిత్యాని శరీరాని విభవో నైవ సంపద చెప్పేసాను మరి. నిత్య సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ చెప్పాడు. అనిత్యాని శరీరాని ఏమి ఈ శరీరాన్ని ఏమిటి అనిత్యము పేరు పెట్టారు. నిత్యానిత్యం నిత్యం అనిత్యం అనుకుంటున్నాం కదా. కాబట్టి ఈ భువన భాండముల్లో ఉన్న శరీరాలన్నీ కూడా అనిత్యాన్ని బహువచనం వేశారు. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత. మనకి విభవం ఐశ్వర్యం ఉంది. ఈ ఐశ్వర్యం శాశ్వతమా కాదు. అర్థమైందా? ఇది ఒకరోజు ఉంటుంది, ఒకరోజు పోతుంది. మన పుణ్య ప్రారంధము మనకి రుణానుబంధం ఉన్నంత వరకు ఉంటుంది ఐశ్వర్యం. ఆ రుణానుబంధం పోయిన తర్వాత ఏమవుతుంది? పోతుంది ఐశ్వర్యం. ఐశ్వర్యము ఏం చెప్పారు కదా మనకి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ క్షయం యాంతి కాతత్ర పరిదేవన అన్నాడు. అందుకని ఇదంతా కూడా మనకి ఈ అనిత్యాన్ని శరీరాన్ని ఆశ్రయించుకొని వస్తువులన్నీ ఉన్నాయి కాబట్టి పోయిందా? శరీరాన్ని ఆశ్రయించుకునేదని ఈ వస్తువులన్నీ ఉన్నాయి. శరీరమే అనిత్యమైనప్పుడు వస్తువులు నిత్యమా అనిత్యమా? అది అనమాట. అర్థమైంది కదా. విభవో నైవ శాశ్వత. శరీరానికి ఆశ్రయించుకునే సంబంధమైన వస్తువు అంతా అనిత్యమే. ఆత్మకు ఆశ్రయించుకునే వస్తువు అంతా నిత్యమనమాట. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత నిత్య సన్నిహితో మృత్యు. కదా. మృత్యు ఎప్పుడు ఎక్కడ మనకి సన్నిహితంలోనే ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందో ఇప్పుడు ఆవరిస్తుందో ఇది మనకి నిత్య సన్నిహితో మృత్యు అన్నాడు. అంతేనమాట. నిత్య సన్నిహితో మృత్యు. సన్నిహితం అంటే ఎంత దగ్గర ఉంటుంది? ఎంత దగ్గర ఉంటుందా అంటే కాదు, మనం పుట్టినప్పటి నుండి మన కాలి బొట్టలు వెళ్ళి తింటుంది అనమాట మృత్యు. దినదినానికి మనము ప్రతి సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్నాం. కానీ వయస్సు ఎంత దినదినానికి ఆయుష్ క్షీణించిపోతూ ఉంది. మనము ఆయుష్ క్షీణించిపోతుంది కదా, మనం ఎప్పుడు పొందుతాం కదా అని ఆ సంవత్సరం నాడు విచారం రావాలి. ఏమంటారు? ఆ సంవత్సరాలు మనకి విచారం వస్తాయో ఈ సంవత్సరమైనా మనం తీసుకుంటామని అర్థమైంది కదా. అందుకని సరే విచారం ఉండకూడదని మనం వేడుకలు చేసుకుంటున్నాం ఫోన్లే. కాబట్టి అర్థమైందా? ఉన్నప్పుడు సంతోషంగా బతకాలి కానీ ఏది బతికేందుకని అంటారు కదా. సరే మొత్తం మీద అనిత్యాని శరీరాన్ని విభవో నైవ నిత్య సన్నిహితో మృత్యు. ఎలా ఉన్నామంటే ఒక పాము కప్పని తింటుంది అనమాట పట్టుకొని. సగం తిని దానికి ఆకలి ఇంకా వేయలే, అలా ఉంచుకుంది నోట్ల. అర్థమైందా? కొంచెం మిగడానికి ప్రయత్నం చేస్తుంది. దాని తోక నుంచి మూతి మాత్రం బయటనే ఉంది, కప్పకి బయటనే. అది ఎగురుతున్న ఈగల్ని కప్ప అంటుంది అది పట్టుకోవాలని. అర్థమైందా? పాము నోట్లో ఉన్న కప్ప పాము ఇంకా తినడానికి సిద్ధంగా ఉంటే ఈ కప్ప ఏమో ఎగురుతున్న ఈగలు తినడానికి సిద్ధంగా ఉందట. ఇది ఇలా ఉంటుందో అలాగే మనము ఈ కాలసర్పం అన్నటువంటి నోట్లో ఉండి ఇప్పుడు మధ్యలో ఉన్న ఆ ఈగల్ని ఎలాగైతే ఆ కప్ప తింటూ ఉందో ఈ ఒక్క విషయాలను తిన్నగా మనం చూస్తున్నాం. ఎప్పుడు అది లోపల మింగేస్తుందో అని భయం మనకి అర్థమైందా? అందుకోసం నిత్య సన్నిహితో కర్తవ్యో ధర్మ సంగ్రహ. మన ఏమిటి శరీరంతో ఏం చేయాలి? ధర్మాన్ని చూసి చేయాలి. అంటే వేదవిహిత కర్మని ఆచరించాలి. మోక్షం పొందకపోయినా వేదవిహిత కర్మను ఆచరిస్తే మళ్ళీ జన్మకైన మోక్షం మనకే వచ్చేస్తుంది. అందుకని చెప్పాడు ఇది విచారణ చేది. నిత్యం ఇది అనిత్యం. నిత్యానిత్యస్తు వివేకం ఒక వాక్యం అయితే. ఇక రెండవది ఇకాముత్ర ఫలభోగా విరాగ. ఇక అంటే ఈ లోక విషయములు ఎందు, అముత్ర అంటే ఏమిటి? పరలోక విషయములు ఎందు కాకి మలము వలె ఎవరైతే త్యజిస్తాడో అతడికి నిజమైన వైరాగ్యం చెప్పుకొచ్చాడు. కాకవిష్ఠాయ అన్ని మలాల కన్నా కాకి మలం చాలా నీచమైందట. అర్థమైందా? అందుకని కాకవిష్ఠాయం అంటుంటాడు. దాన్ని పోల్చి చెప్పినాడు. అర్థమైందా? అందుకని ఆ విధంగా మనకి ఏముండాలి? వైరాగ్యం. ఈ లోక విషయములందు వైరాగ్యం కలగాలంటే సామాన్యంగా కలగదు. విచారం లేకుండా వైరాగ్యం ఎన్ని జన్మలకి ఇచ్చినా రాదు. విచారణ తీరులే
వైరాగ్యం లేకుండా పోతూ ఉంటుంటే ఇంకా విచారణ పనులు ఎంత కష్టపడాలి. కాబట్టి విచారణ ధీరుడంటికి ధీరుడు కాలే. ధీరుడై విచారణ ధీరుడైన వారికి ఎవరికి ఏమి వైరాగ్యం లేకుండా ఉండదు. ఇది కాబట్టి ఆ విచారణ అన్నటువంటి స్థిరం రావాలి. స్థిరం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? వైరాగ్యం. మనకి ఎప్పుడు వైరాగ్యం కలుగుతుంది? ఈ వస్తువు తిన్నందువల్ల శరీరానికి హాని కలుగుతున్న అంతా వస్తేనే అప్పుడు మన వైరాగ్యం కలుగుతుంది. అంతే కదా. మామూలు సామాన్య నిత్య జీవిత వస్తువులు తింటూ ఉంటానామా లేదా? ఒక వస్తువు తిన్నప్పుడు ఒంటికి పడకపోయినా రుచి వల్ల తింటూ ఉన్నాయా మనం? డాక్టర్ ఏం చెబుతారు అప్పుడు? ఇక ఈ వస్తువు తిన్నావంటే నువ్వు చాలా కాలం బ్రతకమనేస్తారు. అప్పుడు నిజంగా ఆ వస్తువు కనబడిన తినం. ఎందుకంటే ఓన్లే మరికొన్ని వస్తువులు ఉన్నాయి కావాలి, అవి తిన్నాలు జీవించవచ్చు, కానీ ఈ వస్తువు తిని చచ్చిన పని ఎందుకని దాని మీద వైరాగ్యం కలుగుతుంది మనకి. అప్పుడు కాకనే వైరాగ్యం కలగదనమాట. ఎంతమందితో త్రాగుతారు, తాగి ఎంతో చెబుతారు. లాస్ట్కి ఈసారి తాగడం మొదలెడితే నేను ఇంక బ్రతకం అనిస్తే అప్పుడు అనుకుంటాడు ఇంకెందుకులే గొడవ. అప్పటికి కొంతమంది ఇంకా ముందు వాళ్ళు ఎప్పుడైనా చావలసిందే కదా డాక్టర్ గారు, చావనీలే ఆ విధంగా నీ బాధలు వదిలిపోతాయి అంటారా? అర్థమైందా? ఇక తెగించిన వాడికి తెచ్చేలింగం అంటారా? ఇక జరిగేదే లేదు. కాబట్టి ఈ ప్రకారంగా అందుకు చెప్తున్నారు మనకి. కాబట్టి మనం ఏం చేయాలి? వైరాగ్యం. వైరాగ్యం పుష్కలం నస్యాత్ నిష్ఫలం బ్రహ్మదర్శనం తస్మాద్రీక్షేత బుధో యత్రేణ సర్వదా అని చెప్పారు. సర్వదా అంటే అన్ని వేళలా కూడా. బుధ వివేకవంతుడు ఈ వైరాగ్యం కోసం ప్రయత్నం చేయాలన్నాడు. ఏమన్నాడు? ఎందుకయ్యా ప్రయత్నం చేయాలంటే వైరాగ్యం పుష్కలం నస్యాత్. ఎవరికైతే వైరాగ్యము సంపూర్ణంగా లేదు, నిష్ఫలం బ్రహ్మదర్శనం. బ్రహ్మదర్శనం అనేది ఏమిటి? నిష్ఫలం అన్నాడు. అర్థమైంది కదా. అందుచేత వైరాగ్యాన్ని మనం శీలించుకోవాలి. ఎందుకంటే నిజమైన వైరాగ్యం ఏమిటంటే ఆ పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొందడమే నిజమైన వైరాగ్యం. మనది రావాలంటే ఇవన్నీ వాక్యం ఉండాలి కదా. పరమాత్మతో తాను ఏకీభావం ఉండిపోయినప్పుడు ఇంకేమీ మనకి దానికోసం ప్రయత్నం చేస్తామన్నటువంటి ధీరత్వంతో ఉన్నామనుకో 24 గంటలు, అప్పుడు మనకేమవుతుంది? ఇవన్నీ అనేది మనసు దాంతో తమే చెందిపోతుంది. ఇంకా పక్కన ఏదున్నా ఇప్పుడు పంచపక్ష పరమాండాలతో కూడినటువంటి మంచి బ్రహ్మాండమైనటువంటి దాంతో పాయసం తయారు చేశారు. ఈ పక్కన ఉన్న స్వీట్ల మీద మనసు పోద్దా? పోదు. ఏమంటారు? ఆ ప్రకారముగా ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందడానికి మనం చేసే ప్రయత్నం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఆటోమేటిక్గా వీడికి వైరాగ్యం అడిగినట్లే. సరే, మరి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం చేసినప్పుడు మనం అన్ని వైరాగ్యాలని శీలించాలి. అర్థమైందా? యతమానము, వ్యతిరేకము, ఏకేంద్రియము, వశీకారం అని 4 విధాలుగా ఉంటుంది మనకు వైరాగ్యం. యతమానము అంటే ఏమిటి? మనకి యత ప్రయత్నే, అయ్యో ఇంతకాలం నుంచి ఇలాగ అయిపోయింది, జీవితం వృధా అయిపోయింది, ఇంకా నేను ఏదో ప్రయత్నం చేసుకోవాలి కదా అన్నటువంటి ఒక ప్రయత్న విశేషమే యతమానం. ఈ ప్రయత్నం చేసి 1 సంవత్సరం అయింది, నాలో వైరాగ్యమైన గుణాలు ఎన్ని ఉన్నాయి, వైరాగ్యానికి భిన్నంగా ఎన్ని గుణాలు ఉన్నాయి, 1 సంవత్సరం గడిచిపోయింది కదా అన్నటువంటి విచారణే వ్యతిరేకం. అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత ఇక కొన్ని అలాగ వస్తూ 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 ఏమైపోయిందంటే ఆ వైరాగ్యం అన్నటువంటిది కాస్త దృఢపడుతూ ఉన్నదనమాట. కానీ ఏకేంద్రియం, ఒకే ఒక వస్తువుతో అంత మాత్రం ఉన్నది అలా ఉంది, ఒక మాత్రం కాతో ఉండిపోయింది అలాగా. అయితే ఇది కూడా ఎప్పుడైనా ప్రమాదమే అనమాట. ఇదేం చేస్తుంది అంటే మళ్ళీ ఎప్పుడైనా పచ్చి కింద ఏమవుతుందంటే ఆయా వచ్చినప్పుడు మనకు ఎలా చెందుతుందో ఇది కొంతకాలానికైనా అది తప్పదు. ఇప్పుడు కొంతకాలానికైనా తప్పదనమాట. అది సరే. దానికి ఏం చెబుతారు అంటే ముందు మనం శీలించాలి బాగా. విచారించి శీలిస్తే అది మరి రాదు. ఏకేంద్రియం అంటే ఏమిటి? అలాగ లోపట ఏమి ఉన్నదాన్ని మాత్రం ఉండిపోతుంది అనమాట. అది అనమాట. అది సూక్ష్మైపోయి ఉండిపోతుంది, స్థూలముగా ఉండదు. మళ్ళీ సూక్ష్మం ఎప్పుడు తలెత్తుతుందో ఏది అంటారు కదా, అర్జునుడు యుద్ధం చేసి సైంధవుడు తలెత్తాడు సాయంకాలం. అర్థమైందా? సైంధవుడు సాయంకాలం తలెత్తాడు. ఎప్పుడెత్తాడో తెలియదు అనమాట. ఇది మనకి ఎప్పుడెత్తాడో తెలియదు అనమాట. అది చూడండి, ఒక రోగి ఉన్నాడు.
హాస్పిటల్ వేసేసాం అదన్నీ. ఇక డాక్టర్ గారు చెప్పారు, నువ్వు 1 సంవత్సరం వరకు అన్నం తినకూడదని చెప్పేసినాడు. ఏం చెప్పారు? ఏం చేస్తాం, అన్నం లేకపోతే ఎలా ఉంటుంది? మనం కూడా ఎన్ని టిఫిన్లు చేసినా అన్నం తినపడిపోతే ఆ రోజు ముఖం ఎలబడిపోతుంది అనమాట. ఊరికి టిఫిన్లో పెట్టుకోవడమే కానీ ఏమైనా తిన్నా అంటే ఏం లేదు, ఇవాళ అన్నమే తినలేదు, అంతకన్నా డబ్బులు తింటారు. అన్నం తింటే ఏమిటి, 1 కిలో బియ్యంతో ఏమి వడ్డెక్కిపోతుంది 5 రూపాయలతో. ఈ టిఫిన్లు 20 రూపాయలు తిన్నా ఎలా ఉంటుంది, ఏ అన్నమే తినలేదు అంటారు. ఈ ప్రకారంగా 1 సంవత్సరం వరకు 10 నెలలు ఐసరికి జీర్ణించిపోయింది. శరీరం జబ్బు అలాంటిది అనమాట అనుకున్నారు. ఇంకెందుకులే ఈ జీవితం ఉంటే ఏమైపోయింది, లేకపోతే ఏమి సుఖం అనిపించాలా పాడా ఈ ఆవిడకి వైరాగ్యం కలిగింది. ఎప్పుడు అన్నం తినిపోయి శరీరం జీర్ణించిపోతుంటుంటే ఇంకెందుకు జీవితంలో ఇంకేముంది, ఇంతే కదా. అర్థమైంది. శ్మశానికి వెళ్ళినప్పుడు ఏముందా, ఎల్లని ఏం పట్టుకుపోయాడా, చూస్తున్నాం కదా మనం, వాటిని చూసినా మనం నేర్చుకోవద్దా? అక్కడ అది కాలిన దాకా కూర్చుంటారు కదా, కూర్చుని కబుర్లు ఇవన్నమాట. అర్థమైందా? అంటే మళ్ళీ ఇంటికి వచ్చి కాలు కడుక్కున్నాడా, తాళం చేతనమూలనే ఉంటారు. అర్థమైందా? ఈ ప్రకారంగా ఇక అక్కడ ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు. చేసి అనుకున్నారు పాపం, ఇంకెందుకు అని. సరే అయితే అని నిర్ణయం తీసేసుకున్నారు, ఇంకొద్దులే జీవితం వద్దు, ఏదో ఉన్నంత వరకు రామకృష్ణ అనుకోని బతకడం. ఏం అడిగిపోయినటువంటి మునులు లేరా, వాళ్ళందరూ గుర్తుకొచ్చారు ఆ రోజు. ఎప్పుడు తాపసులు లేరా, అప్పుడప్పుడు ఆశ్రయాలు పోతే స్వాములు లేరా, వాళ్ళు మాత్రం బ్రతకడం మానేసినారా, వాళ్ళు అన్ని విషయాలు వదిలిపెట్టేసినారు కదా. మరి మనకేమి ఇప్పుడు వచ్చింది, అప్పుడు సామెత తెచ్చు, అప్పుడే ఆ సామెత తెచ్చుకోవడం పుణ్యమే కదా. ఇప్పుడు అప్పటికి నేనేవో ఆడకుండా మహాత్ముల యొక్క విషయం తెచ్చుకోవడం అనంత పుణ్యం వస్తుంది అనమాట. దానివల్ల అర్థమైందే, అది ఎవరు ఆ పుణ్యం ఉందో కాబట్టి ఈయనకి ఆ బుద్ధి పుట్టింది అనమాట. అనుకుని వచ్చుకున్నాను. సరే సంవత్సరం అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరాని విధంగా శరీరం అయిపోయింది. అలా నేర్చుకున్నాను. ఇక నీ జబ్బు మాత్రం ఇక్కడ పర్వాలేదు, నీకు వచ్చిన జబ్బు పోయింది అన్నారు. పోయింది, సంతోషం అయిపోయింది అన్నారు. ఇక ఎప్పటి నుంచి నువ్వేం చేస్తావంటే, ఒక్కసారి గాబరా పడకు, సంవత్సరం బట్టి భోజనం లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం తింటున్నావు అది తింటూ ఇన్ని మెతుకులు తింటున్న రోజు అన్నారు. ఏం లేదు అంతే చాలు. ఈ మెతుకులు 4 రోజులు తిని మళ్ళీ అన్ని మెతుకులు పెంచుకో, మళ్ళీ అన్ని మెతుకులు పెంచుకో. అది అయితేనే మళ్ళీ నీకు ఆ వ్యాధికి అటాచ్మెంట్. ఒకసారి తినేసే మళ్ళీ వ్యాధి వచ్చేస్తున్నారు. ఇంకేం చేస్తాడు, అలా పెంచుకోవాలి. 4-5 నెలలు అయితే ఎలా వచ్చింది శరీరం, ఇక బ్రహ్మాండమైన అయిపోయింది. ఇప్పుడు పూర్వమైన వైరాగ్యం వల్ల ఏమవుతుంది, మళ్ళీ మామూలే ఇంకన్నీ మొత్తమే అప్పుడది కలిసి కొంతమంది అంటారు ఉపవాసం అని చెప్పి మన్నాడు మొత్తం పట్టేస్తారనమాట. ఆ ప్రకారంగా మొత్తం అయిపోయింది. మళ్ళీ అన్ని విషయాలు కావాల్సి వచ్చినాయి, అంతా కావాల్సి వచ్చింది. అర్థమైంది కదా. ఇది వైరాగ్యం అనేది ఇదేమైపోయింది, వద్దు అన్నటువంటిది ఏకేంద్రియంగా ఉండిపోయింది. మనకేం యతమానము వ్యతిరేకము ఏకేంద్రియం అంతే. ఇంకొద్దనిపించేసింది కదా, అది అయిపోయింది కదా. మళ్ళీ ఎప్పుడో సత్తలా ఇది కాక 4వది వశీకార సంజ్ఞ వైరాగ్యం. దృష్టానుశ్రీకి విషయ వితృష్టస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. తత్పరం పురుష ఖ్యాతే గుణ వైతుష్ట్యం అని చెప్పినాడు పతంజలి మహర్షి. అందుకని ఇది ఉండాలి. ఏముండాలి మనకి వశీకారం. వశీకారం అయిపోయిందా, మరి ఎదురుగా వస్తువు కనబడినా సరే తనలో వికారము కలుగు. అది అనమాట. ఏమంటే వేగిని గింజగా తయారు చేస్తున్న వేరాడు. అందుకే ఆ గింజ తీసి భూమిలో పడేసిన మొక్క మనం. అర్థమైంది కదా. మనకి వశీకార సంజ్ఞ వైరాగ్యం ఇది ఉండాలి. ఇది ఎప్పుడైతే మనకుందో ఇక మనకి వైరాగ్యం సిద్ధించినట్టు. ఈ ఎలవాలి మొక్క మన ఏ జలాదులున్న మనకెత్తుందా, మరి ఇది రావాలంటే ఏమిటి, క్రమంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. మరి అంతవరకు గృహస్థాశ్రమంలో ఉండాలి కదా, మరి ఉండి పనులు చేసుకోవాలి. వైరాగ్యం అంటే మనకి ఎంత కావాలో అంతవరకు తినాలి. ఈ శబ్దాది విషయముల ద్వారా ఎంతవరకు విషయం అనుభవించాలో అంతవరకు మనం తీసుకోవాలి. అది సర్వత్రా వచ్చేతు. అతిరిక్తమైనటువంటి విషయములు ఎప్పుడూ కూడా మా ప్రతిబంధకం చేస్తాయి కాబట్టి వాటిని మనం విడిచిపెట్టుకొని ఏమి మనకి తినదగినవి తింటూ తాగదగినవి తాగుతూ ఈ ప్రకారముగా చీలించుకుంటూ ఉంటుంటే గృహస్థాశ్రమంలో కూడా మనకి వైరాగ్యం అయింది కదా. మన గృహస్థాశ్రమంలో కూడా శబ్దం కావాలి, శబ్దం అక్కర్లేదా,
ఎంతవరకు కావాలి, అంత స్పర్శం ఎంతవరకు కావాలి, రూపం ఎంతవరకు కావాలి, రసం ఎంతవరకు కావాలో, ధ్యానం ఎంతవరకు కావాలో అవి మనం తీసుకుంటూ ఏమి మన శరీర పోషణ వరకు. ఎందుకంటే చెప్పారు కదా మనకి మహర్షి మలయాళ స్వామి ఏం చెప్పినారు, తినుటకు జీవించేవాడు బద్ధుడు, జీవించుటకు తినేవాడు ముక్తుడు అన్నారు. అర్థమైందా? మరి ఇప్పుడు మన దేనికోసము శరీర యాత్ర కావాలి కాబట్టి తినాలి. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాత్, కుర్యాత్ కర్మ అనింద్యం. కర్మ చేయాలి కానీ అనింద్యమైన కర్మ చేయదు. ఎందుకు మరి అత్ర ఆహారం కోసం కర్మ చేయాలి. ఆహారం దేనికోసం? ప్రాణ సంరక్షణార్థం. మనకు ఆహారం దేనికోసం? ప్రాణ సంరక్షణ. ప్రాణ సంరక్షణ ఆహారం కోసం కర్మ చేయాలి. ఆహారానికి ఏం చేయాలి? కర్మ చేయకుండా వస్తుందా? ఎవరికి కూడా కర్మ చేయకుండా అప్రసిద్ధి అకర్మణ అన్నారు. అన్నా లేదా? ఏం చెప్పినారు? మన భగవద్గీత చెప్పారు కదా, అప్రసిద్ధేతు అకర్మణ శరీర యాత్రాపి చేత్, శరీర యాత్రాపి చేత్ అప్రసిద్ధి. అకర్మణ కర్మ చేయని వాడికి శరీర యాత్ర కూడా జరుగుతుంది. చెప్పారు లేదు అందులోను. శరీర యాత్ర చేయాలి, కర్మ చేయాలి. ఆ కర్మ ఎలాగ ఉండాలి మనకి? కర్మ కుర్యాత్ అనింద్యం కర్మ కుర్యాత్. నిందితమైన కర్మ ఎప్పుడు చేయకూడదు. ఈ కర్మ దేనికోసం? ఆహారార్థం. ఆహారం దేనికోసం? ప్రాణ సంరక్షణార్థం. ఎందుకని ప్రాణం యొక్క ధర్మము క్షుత్తు పిపాస. అందుకని ఆ ప్రాణ సంరక్షణ కోసం ఏముండాలి? మనకి ఆహారం ఉండాలి. ప్రాణ సంరక్షణ దేనికోసం? తత్వజ్ఞాన చింతనార్థం. ఇప్పుడు ప్రాణ సంరక్షణ దేనికోసం? తత్వజ్ఞానార్థం ప్రాణ సంరక్షణ. మనకున్నటువంటి డబ్బు తర్వాత అనిపించిన వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడే ఇంకో 10 సంవత్సరాలు ఉంచుదేవా అని మనం ప్రాణ సంరక్షణార్థం కోరుకుంటూ ఉంటాం. అర్థమైంది? ఎందుకంటే ధనం మనకుంది, మరి ఇది అనిపించిన వాళ్ళు లేరు, నాకు ఇప్పుడైనా 10 సంవత్సరాలు ఉండాలి కాబట్టి ప్రాణం పోకుండా మనం మొక్కుంటూ ఉంటాం. దానికి మరి దేనికో చెప్పాడు, మన ప్రాణం ఎందుకంటే పెంచుకోవడం తత్వ. యోగులు కూడా ప్రాణాయామముల ద్వారా తన ప్రాణాన్ని ఎందుకు స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ వాయువు ద్వారా ఎక్కువ కాలం బ్రతికి ఆ తత్వ చింతన మళ్ళీ ఈ జన్మలోనే ఆ యొక్క తత్వంలో లీనమై ఉండడం, కాలం ఎక్కువ ఉంటే మంచిది కదా అని ఇంకెలాగా జన్మరాహిత్యం అయిపోతుంది కాబట్టి ఈ జన్మలో ఇంకో 10 ఆ పరమాత్మతో విలీనమై బుద్ధిని ఉందామని అది దృష్టి. అందుకని ఈ ప్రకారముగా మనం చింతించినప్పుడు మన మనస్సు ఆత్మీకత్వ స్థితిని పొందుతున్నప్పుడు అప్పుడు మనకేమైపోయింది? వైరాగ్యం అనేది ఏమైంది? కలిగిపోతుంది. అందుకని ఇక ఈ లోకంలో వైరాగ్యాన్ని ఈ విధంగా మనం సంపాదించుకోవాలి. అముత్ర అంటే ఏమిటి? పరలోకం. మనకి శాస్త్రముల ద్వారా యజ్ఞయాగాదుల ద్వారా మనము ఆ స్వర్గలోకం పోతే అక్కడ కూడా అతీతమైనటువంటి విషయ భోగాలు ఉంటాయన్నటువంటి ప్రీతి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మలప్పుడు ఒక ఆ స్పృహం వస్తుంటాయి. చూస్తున్నాయి కదా మనం. ఈ యజ్ఞం చేసేది స్వర్గం, ఈ పూజ చేసేది స్వర్గం, ఈ దానం చేసేది స్వర్గం అని కోరికతో మనం చేసింది. ఆ కోరికతో మనం స్వర్గలోకం వెళ్తామని కోరిక ఉండకూడదు, అన్ని చేసుకోవాలి. ఎందుకంటే మానవ కర్తవ్యంలో పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావాః, పరోపకారాయ వహంతి నద్యాః, పరోపకారార్థం ఇదం శరీరం. అర్థమైందా? లోకానికి గోవో ఆవులు ఉన్నాయి, చూశారా? లోకం కోసం పాలిస్తూ అది తిని చూస్తే మనకు అసహ్యం. నువ్వు ముట్టుకుంటే చేయి కడుక్కోవాలి మనం. ఆ పనికి మాలి దంటి కాల్చిపోయిన తొక్కలు, రాత్రి ఉండిపోయిన పాచిపోయినటువంటి కూరలు ఎక్కడేస్తాం? తీసుకెళ్ళి కుర్తులు పోసేస్తాం. అర్థమైంది కదా? అది తిని గడ్డి, అర్థమైందే, ఆ గడ్డిని మనకి ఖాళీ దిగితే గీసిపోతాయి. అలాంటివన్నీ దానికి పెడుతున్నా అదేమిస్తుంది మనకి? వహంతి నద్య నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, వృక్షాలు ఫలిస్తూ ఉన్నాయి. అలాగే మన శరీరం వచ్చింది కాబట్టి మానవ జీవితంలో ఒక మంచి కార్యక్రమం చేయాలి. దీని ద్వారా మనకేమి అంతఃకరణ శుద్ధి కలిగి శీఘ్రకాలంలో ఆత్మనాత్మ విచారణ కలిగిపోతుంది. జన్మ మనకు వద్దనుకున్నాం కదా మనం, ఏమంటారు? కాబట్టి విచారణ చేశాం. విచారణ చేయకముందు చెబుతున్నాడు, అయా నువ్వు స్వర్గలోకం కలిపి చేస్తూ ఉన్నావు. మొట్టమొదటి ఖాళీగా కూర్చొని ఒక స్వార్థమైన లాభం లేకపోతే పని చేయరని అర్థమైంది కదా? నువ్వు చెయ్యు. ఈ జన్మ ఎలాగా నీకు వచ్చింది, మళ్ళీ జన్మకాల మోక్షం తెలుసుకోకపోతే మళ్ళీ జన్మ వస్తుంది కదా. పోనీ ఆ జన్మ ఉత్కృష్టమని తెచ్చుకో. అందుకని మంచి పని చేసి నువ్వు స్వర్గలోకం కూడా పోతావు. పోతే నీ మళ్ళీ ఇక్కడికి వస్తావు అంటారు. సరే,
అందుకని ఇలా విచారించి చేస్తూ ఉంటుంటే ఆత్మవిచారణ మనకు కొన్నాళ్ళకి అయ్యో స్వర్గంలో ఏముంది, దేవేంద్రుడు అక్కడ కూర్చుంటాడు, హిరణ్యకశిపుడు నిలబడేసరికి ఏమైనాడు కింద దిగిపోయాడు పీఠం, అర్థమైపోయింది. అక్కడేం సుఖం ఉందా? అక్కడేం సుఖం ఉందా మనకి? అక్కడ భయమే, ఎప్పటికి ఎవడు వస్తాడు భయమే. అయితే అక్కడ కాళ్ళ నొప్పులు ముడుకుల నొప్పులు ఇవన్నీ ఉండవు ఎక్కడ. అక్కడే ముసలితనము, ఏ పండ్లు ఊడిపోవడమని, ఈ నష్టాలు ఏమి ఉండవన్నమాట. పూటపోటి వంట చేసుకోవడమని ఈ కర్మ ఉండదనమాట. అక్కడ ఏదో అమృతం ఉంటుంది, అది కొరకేసుకుంటే చాలు మళ్ళీ అర్థమైంది. అంతేగాని అది ఒక్కటే సుఖం కానీ ఎక్కే సుఖాలు అక్కడ ఏమీ లేదు. కొత్తగా ఆత్మజ్ఞానం సంపాదించిన యోగ్యతే లేదు అక్కడ. కొత్తగా ఆత్మజ్ఞానం యోగ్యతే లేదు, కొత్తగా ముక్తిని పొందే యోగ్యతే లేదు. వాళ్ళు కూడా దేవతలు కూడా నమస్కరిస్తారు, మనం మానవలోకం ఎప్పుడు పుడతామో అని. అర్థమైంది కదా? మనమేమో దేవలో ఎప్పుడు పోతామో అనుకుంటాడు. ఇది కర్మ. అర్థమైందే? మనం ఎలాగేడుస్తుంటాం వాళ్ళు అడగేడుస్తూ ఉంటాం. తెలిస్తే కదా ఇది ఎలా. మరి ఇప్పుడు అనుకుంటే ఇక్కడుండి ఆయన ప్రధానమంత్రి అయిపోయినాడు, నేను ప్రధానమంత్రి అయిపోతే మంచిదేమో అనుకుంటాడు. ఇప్పుడు హాయిగా ఇదిలో అక్కడ చెట్టు కింద పడుకోగలం మనం. అర్థమైందా? ఈ స్వాతంత్రం కూడా పోతాం ప్రధానమంత్రి అయినాక. ఏమంటారు? ఇప్పుడు నిజంలోకి వస్తే మనకి మనిషి అక్కర్లే, ఆయన కింద కూడా ఉండాలి, ముందు కూడా ఉండాలి. ముందు కారు వెళ్తూ ఉంటుంటుంది, వెనక కారు వస్తూ ఉంటుంటాడు, గన్మెన్ పక్కనే ఉంటుంటాడు. చూశారు మరి సుఖమే, సుఖమల్పం బహుక్లేశం. హఠాత్తుగా బయటకు వచ్చారంటే అయ్యో మర్చిపోయి పొలంలో వచ్చా నేను, అయ్యో నువ్వు ఎంత ఇంటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ శాన్ రాలేదని ముందు దాని వచ్చేస్తుంది అనమాట. తెలియదు కదా, లోకం అలా ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారా? అందుకని ఈ ప్రకారంగా అక్కడ ఎంత భయపడుతూ ఉన్నారా ఎన్నాళ్ళు. క్షీణే పుణ్య 5 సంవత్సరాలు అయిపోయిందంటే మళ్ళీ పోయిందా? అయిపోయిన సంవత్సరం పెట్టి విచారణ, అక్కడ కూడా విచారమే. ఏమంటారు? ఆ దేవలోకంలో అంతే, ముందే సంవత్సరం చెప్పేస్తారు అనమాట. ఎక్కడంటే టైం తెలియదు కానీ అక్కడ టైమే. అర్థమైందా? మానవ లోకంలో టైం ముందు తెలియదు, ఎప్పుడు పోతాం. అక్కడ అన్ని తగ్గిన టైంలో ఉంటాయన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అంతే, ముందే బోర్డు అనమాట. ఈ దినం నుంచి ఈ దినం నీకు అంతే, ఈ రూమ్ అక్కడ ఖాళీ చేయవలసిందే. నువ్వు ఖాళీ లేకపోతే తోసి పారేస్తావు కింద ఒక దెబ్బతో, కింద కూడా దబ్బుని పడిపోతాం మనం. అర్థమైందే? ఇక్కడ తోస్తే మళ్ళీ భయమేమో ఆత్మ వస్తుంది ఉంటారు, అక్కడ ఏమీ లేదు, పడేపు తోసి పారేదే. అర్థమైందే? ఈ ప్రకారంగా ఉంటుంది అక్కడ. అందుకని ఆ కష్టాలు ఎక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. అర్థమైందే? ఆ మొత్తం ఏమో మనం తోలాన్ని ఉంటే కొండలు నున్నగా ఉంటాయి. ఆ కొండ ఎక్కితే ఈ కొండలు, ఆ కొండ మీద ఏదే మల్లికార్జున ఉందంట గుడి, అక్కడ పోతే బాగుంది అనుకోండి. ఎక్కడండి అక్కడికైతే ఆ తప్పులు చేసి స్వామి నీకు నమస్కారం, ఇంకా నేను మళ్ళీ ఈ జన్మకి నీ దగ్గర రాలేదు ఏమి ఈ కారణప్పులతో అని ఒక మొక్కు మొక్కేస్తారు. అర్థమైందే? ఏదైనా అక్కడ చెప్పారు కింద చుట్టూ వాహనం ఏదైనా ఏర్పాటు ఉంటే ఇప్పుడు కొంతమంది అక్కడ పోతారు కదా, ఎక్కడికి ఇక్కడ అరుణాచలం, మరి ప్రదక్షిణ చేసి వచ్చేస్తామని ఒకసారి ఏమి మోటార్ సైకిల్ మీద లేకపోతే కారు మీద తిరిగి వచ్చినట్టుగా ఇదే నీకు నమస్కారం వచ్చేస్తాం. అర్థమైందా? అందుకని చెప్తున్నాడు, నువ్వు అది ఏమి అల్పమే, అల్పమే. అందుకని ఇహాముత్ర పలకోగా విరాత అంటున్నాడు. ఈ లోక విషయములు ఎందు నీకు ఏమి ఎలా ఉన్నాయో పరలోక విషయం ఉందనుకుంటున్నావా? ఈ అర్థమైంది కదా? అక్కడ భయభీతులే. ఎన్నాళ్ళు పోయారు, ఇక్కడ మనకు అంత భయం లేదు ఇప్పుడు. చూడండి, అక్కడ ఉన్నారనుకోండి, ఇక ఎవడు ఎప్పుడు తపస్సు చేస్తున్నా వారికి భయమే. ఎందుకంటే ఈ మంటలన్నీ దేవలోకం పోతాయి అన్నమాట. ఇక్కడ మనం చేసాం తపస్సు భూలోకంలో, ఈ మంట వేడి వెంటనే దేవలోకం పోతుంది. ఆ దేవలోకంలో వాళ్ళు తట్టుకోలేరు, వెంటనే చూస్తారనమాట. చూసి ఎవడో తపస్సు చేస్తున్నారు, వీడు తపస్సు భగ్నం చేయాలనే ఒక దృష్టి. ఎందుకంటే లేదు నా పదవి పోతారు. ఇప్పటికప్పుడు అదే పదవులు ఎక్కినోడికి ఎప్పుడు కూడా అదే ఆలోచన. ఈనాడు ఆనాడు ఈ ఆలోచన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట. అందుకని మనం పదవి లేకుండా ఉండడమే హాయిగా బ్రతకాలం. అర్థమైందా? ఆ పదవిలో పడిపోయామా ఏది గమ్మత్తుగా చిత్తవు దూర అంటాడు కదా, ఆ మత్తులో పడితే ఇదే అనమాట. అందుకని ఆ ప్రకారంగా కాకుండా మనం ఎప్పుడు చిత్తు కాకుండా బొమ్మగానే ఉండాలి. ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నారనమాట. సరే, అందుకని ఇప్పుడు మనం ఏముండాలి?
అర్థమైంది కదా. ఆ వైరాగ్యం అన్నటువంటిది మనం శీలించాలి బాగా. వైరాగ్యం పుష్కలం నశ్చేత్తు నిష్ఫలం బ్రహ్మ దర్శనం అని చెప్పారు. అందుకని ఈ వైరాగ్యం అన్నట్టు ద్రష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణస్య ఏమి వశీకార సంజ్ఞ వైరాగ్యం చెప్పినాడు. ఎవరు? పతంజలి మహర్షి. ద్రష్ట అంటే ఈ విషయములందు, ఆనుశ్రవిక అనుశ్రియతి ఇది ఆనుశ్రవ ఆనుశ్రవ కప్రత్యయం వచ్చి తస్య ఆనుశ్రావిక అంటే ఏమిటిది? అనుశ్రూయితే వేదం అనేది ఏమి మనం చదువుతాం. ఆ చదివిన తర్వాత ఆ వినియోగం చేసి యజ్ఞయాగాదుల్లో దానికి ఫలం ఎక్కడంటే స్వర్గలోకం. మనం చేసేటప్పుడు ఒక అపూర్వం పడుతుంది మన హృదయంలో. హృదయం ఏం పడుతుంది? అపూర్వం సంస్కారం అన్నమాట. అది మనం చేసినటువంటి యజ్ఞం అయిపోయినా, మనం చేసినటువంటి ధర్మకార్యం అయిపోయినా అది పూర్వం ఇక్కడ ఒక అపూర్వము అంటారు. ఎంత పూర్వం లేనిది కొత్తగా వచ్చింది, దాని పేరు ఒక అపూర్వం అని పేరు పెట్టి మనకి సూక్ష్మ శరీరము ఎప్పుడు విడిచిపెట్టామో ఈ అపూర్వము దాంతో తీసుకొని పోతారు. సంస్కారం మనం ఉంటుంది కదా, చూసుకుని ఎక్కడెక్కడ అక్కడ తీసుకెళ్తాది. దాని పని అదే సూక్ష్మ శరీరానికి. అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడి నుంచి ఉండడం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం. అందుకని వైరాగ్యమేవ అభయం అన్నారు. లోకములో భయరహితమైన వస్తువు ఏమిటి అని ప్రశ్న వచ్చిందనమాట. అర్థమైందా? భయరహితమైన వస్తువు ఏమిటంటే వైరాగ్యం. అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్కువ తిన్నా భయమే, తక్కువ తిన్నా భయమే. అధికంగా తిన్నామనుకోండి ఊపిరాడక ఉంటాం. ఏమి తినలేదనుకోండి ఏమిటి 24 గంటలు తినాలనే ఉంటుంది. అర్థమైంది కదా. మరి ఏం వైరాగ్యం ఇది? అందుకని మనం ఒక మితంగా ఎన్నుకోవాలి. ఆహారం వద్దని చెప్పలేదు. ఆ మితంగా వాడికి ఎప్పుడు భయం ఉండదు. శరీరానికి ఏమి నష్టం వస్తుందని భయం ఉండదు. వాడికి నీళ్లు త్రాగడము బాగానే త్రాగుతారు. అర్థమైందా? వాకింగ్ చేసినప్పుడు కూడా బాగానే చేస్తారు. అందుకని లోకములో అన్ని భయముతో కూడినవే. పొద్దుగా చెప్పింది ఉన్నారు కదా, భోగే రోగ భయం, కులే క్షితి భయం, విత్తే నృపాలాద్ భయం, మాన్యే దైన్య భయం, పునే కల భయం, శత్రే రిపు భయం, బలే రిపు భయం, కాయే కృతాంతాత్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువీంద్రనాం వైరాగ్యమేవ ఆ భయం. అర్థమైందా? నేను బలవంతుని అనుకుంటాను, వాడికి భయమే. ఎవరైనా ఒక శాస్త్రం నేను బాగా చదువుకున్నాను అంటాడు, వాడికి ఇంకో శాస్త్రం చదువుకున్న వారు వస్తే మళ్ళీ అవమానం అయిపోతుంది అనుకుంటాడు. మా వంశంలో ఈనాడు కళంకం లేనటువంటి వచ్చింది అనుకుంటాడు. మళ్ళీ మా వంశానికి కూడా ఇప్పుడు కళంకం వచ్చేస్తుంది, వాడికి కూడా భయమే. ధనం ఉన్నదంటే ఏమిటి? ఎప్పుడు పట్టుకుపోతారో ఇవి భయం అని మన చోరులు. ఆ విధంగా శరీరం ఎప్పుడు యమధర్మాలు తీసుకుపోతుందో భయం ఉంటుందా లేదా? అందుకని ఈ భయరహితమైన వస్తువు ఏమిటంటే ఏం చెప్పాడు? వైరాగ్యం. అందుచేత అందరూ కూడా ఈ నిత్యానిత్య వస్తువేకము, ఇహాముత్ర ఫలభోగ వైరాగము, ఇందులో ఉన్నటువంటి విషయాలేవు మనకు సిద్ధించినటువంటి ధీరత్వాన్ని ఆ యొక్క హృదయులు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.